శాంతకు చేయ మనం ఎప్పుడు ఎస్కేప్ అయిపోవాలి. మనల్ని మించినాడు మనల్ని మించినాడు లేడు. అరే అడ్డొచ్చిందిరా. రే 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 అప్ప పాట ఆడబడితే ఆడ కూర్చోబోతుందయ్యా స్వామి. అది ఈ లాస్ట్ వరకు వచ్చిన ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనడానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మా దగ్గర పల్ప్ తీసే వీడియోస్ లో షార్ట్స్ లో ఏమైనా కనిపిస్తుంది. అందుకే ఈ రోజు మనం హరీ బ్యాగ్ అయితే ఖాళీ చేయకూడదు. ఖాళీ చేయడానికి అమ్మాయి బలే ఉంటుంది. ఈ అమ్మాయి అది మనం ప్రకారం వేస్తుంది. అమ్మాయిని పట్టుకుని బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, బస్సులో కండక్టర్ పట్టుకుని ఇది చిల్లర రెండు ఒకటే. ఎందుకంటే ఇద్దరు లేవనే చెప్తారు. ఏదో ఉంటే ఫన్నీగా ఫుడ్ కొంచెం నీట్ గా ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చాము. ఈ లోపల హనీకి నాకు చిన్న స్టార్ట్ అయింది. మీరే చూడండి. పడ్డది పడు చల్లగుండా అందరికి ముందుగా హ్యాపీ రిపబ్లిక్ డే. మనం అందరం ఇండియన్స్ గా ఉంటున్నందుకు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ముందుగా మీరు ఏ స్కూల్లో చదువుతున్నారో కామెంట్ చేయండి. చిన్నప్పుడైతే ఇలాంటి ఇండిపెండెన్స్ డేలో పట్టు పడడా కింద అయిపోయింది అనుకున్నా. జీవితం చిన్నయ్య బట్ట నొక్కాలంట. మళ్ళీ కిందనే ఉన్నాడు. ఏంటది ఏ బాగాలేదు. కొంచెం మంచి చెయ్యే. టాయిలెట్
పక్కన ఇది ఉంది. ఎక్కడ వేస్తున్నారా? గ్రౌండ్ పోయిస్తున్నాం. చెట్టు చేస్తుంది. వామిటింగ్ వస్తుంది. నేను వెళ్ళిపోదాం బాగా. అయ్యో ఏంటిది? కూడకూడదుమా? అట్లుంటది మనతో పెట్టుకుంటే. గ్రౌండ్ పోయిస్తున్నాం. చెట్టు చేస్తుంది. బా చూసారా? that is my capacity. అయిపోయింది. అయ్యో మా అన్న విమానం ఎక్కి విదేశం ఆయన ఈ ఏడాది రాఖీ కట్టకపోతుంది అని గడ్డివాడు పడలేదు. కేవలం 600 రూపాయలకు అప్రాడ్ లో ఉన్న మన అన్నదాతకు హాయిగా రాఖీ పంపొచ్చు. నేను అందించాలి ఈ ఎస్ఆర్ఎస్ స్టేటస్ వల్ల కేవలం రాఖీ ఆర్డర్ పెట్టాలంటే మన ఇన్స్టా పేజ్కి వెళ్ళిపోవడం. ఏ సూపర్ జంప్ వచ్చేసింది రా మనకి. సిగరెట్ తాగారు కదా? మీకెలా తెలుసన్నా? మీరు తాగిన సిగరెట్ వాసన అక్కడి నుండి ఇక్కడికి వస్తుందా? అయినా మీరిద్దరు నా ముందు 10 నిమిషాలు ఫస్ట్ సిగరెట్ తాగిందని మన కంటికి ఏదో నాకు కనిపిస్తే దాన్ని నోట్లో వేసుకొని పరపరా నవ్వాలి. గూగుల్ పేలో మనం మాటప్ప వాడికి చేసిన పేమెంట్ హిస్టరీని డిలీట్ చేయండి. ఒకసారి మీరు చెప్పులు చూసుకోండి. తాగిన సిగరెట్ కిందేసి నలపడమే కాదన్న, ఆ షూకున్న మార్కపోయేదాకా పుష్ప స్టెప్ కూడా వేయాలి. కష్టంగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా ఇంట్లో జరిగిన కాపాడారు. అంత లేదురా, ఇందాక మీ ఇద్దరు సిగరెట్ తాగుతున్న ఫోటో మన అపార్ట్మెంట్ గ్రూప్ లో పెట్టేశా. అచ్చా ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని అప్పుడు కొంతమంది ఎగతాలు చేస్తుంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒక అబ్బాయి ఉంటే బాగుండేదని. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఇంక మా వారికి అయితే ఆడపిల్లలు అంటేనే ఇష్టము. ఆడపిల్లలు పుట్టాలని దండం పెట్టుకున్నారు మా వారు. నాకేంటంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారని అప్పుడు కొంతమంది ఎగతాలు చేస్తుంటే చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒక అబ్బాయి ఉంటే బాగుండేదని. కానీ ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఇంక మా వారికి అయితే ఆడపిల్లలు అంటేనే ఇష్టము. నాడగా కొంచెం కొంచెం చేసినాం కొంచెం ఆపేసి మరి మా ఆయన పనిచేసి రండి చూద్దాం బాగా వచ్చి టేప్ అందుకొని మరి తెల్ల గోడ పైన 2 నల్ల మరకలు చేసిండు. హలో బాబు, ఏం చేస్తున్నావు? ఓకే, ఇక్కడ నల్ల మరకల మీద బంగారు గీత గీసి గుడ్డి కానీ నాన్న ల్యాప్టాప్ పైన చూసి ఓసి బోసి నమూలు అవుతున్నప్పుడు అది చూడండి. గుర్తుందా? ఇండియాలోని
మొదటిసారి పట్టీలు వచ్చినాయి, అవి పెట్టి తీసిన ఫోటో. ఇది అన్నప్రాసన పెద్దవాళ్ళు ఎవరు లేదని మస్తు ఇచ్చిన ఈ ఫోటోలో నా కళ్ళకి కనబడతాయి. ఇదైతే నా ఫేవరెట్ అండి. భూమిని ఫస్ట్ ఆ సీట్లో కూర్చోబెట్టినప్పటిది. అలా అమ్మాయివి ఒక 5 ఫోటోలు పెట్టేసి తర్వాత ఇదిగోండి గోల్డ్ కలర్ రింగ్స్ 10 ఆర్డర్ పెట్టి ఆ ఫోటోలు చుట్టూ పెట్టేశారు. బాగండి ఇంకా ఉంది. ఇదిగోండి ఇలాంటి 2 గోల్డ్ కలర్ ప్లాంట్ స్టాండ్స్ పెట్టేసి ఆ పెట్టి బుజ్జి మొక్కలు పెట్టేశారు. భూమి స్కూల్ నుండి వచ్చి ఇది చూసి వాళ్ళ నాన్నని కొలికేసి రక్కేసి నాకేసి రచ్చ వేస్తుంది. ఈ రోజు ఆఫీస్ పని మధ్య ఎవరా రాణి అని పేరు వస్తాను ఇక్కడ. ఎవరు చూడు సరిగ్గా చూడు, రాణి పేరు వస్తాను నీ తెల్లు. ఎవరో చూడు, ఎవరో చూడు, ఎవరు రాణి చెప్తున్నారు, ఎవరు నాకు చెప్పు. రాణి బాగున్నావా? సరే సరే సరే. ఎవర్రా రాణి అని పేరు వస్తాను ఇక్కడ. ఎవరు చూడు సరిగ్గా చూడు, రాణి పేరు వస్తాను నీ తెల్లు. ఎవరో చూడు, ఎవరో చూడు, ఎవరు రాణి చెప్తున్నారు, ఎవరు నాకు చెప్పు. రాణి బాగున్నావా? లెట్స్ మేక్ ఫ్రైడ్ రైస్ వితౌట్ రైస్. వచ్చేసినాం రా భైరవా, వచ్చేసినాం. అదే అది రెడీ ఆயிடுச்சு வந்துருங்க. வண்டியா? ఏదైనా పర్లేదా? ఇద్దరికి సిగ్గులేదా? వాళ్ళు మంచి ఫ్రూట్స్ తినచ్చు కదా. అవునా? ఇప్పుడు నేను ఫ్రూట్స్ కోసం మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని కలుపుకొని కట్ చేసి తినేసరికి అది కాదా మొత్తం పెద్ద పెద్ద చేస్తావు, పెద్ద పెద్ద చేస్తావు. టిఫినా ఏ డబ్బులే సిగానికి రోయ్ టిఫిన్ ఎందుకు 20 రూపాయలకి దోశ. తెస్తా 2.30. వేసి మనం వెళ్ళిపోదాం భారీగా లడ్డుల పంచాయతీ. గ్యాస్ ఇక దిస్ ఇస్ ద పార్ట్ 1. మీ పార్ట్ కోసం వెయిట్ చేయండి. నేను మీ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.